నన్ను సుదర్శన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం అడిగారు అసలు కలిసినప్పుడు, ఇంకా నువ్వు బయట ఎందుకు ఉన్నావు, జైల్లో లేవా అని. అంటే నాకు తెలియదు సార్, మరి ఇంతవరకు పెట్టలేదు అన్న. సో దానికి సిద్ధమే. ఈ మధ్య నేను నా భావప్రజ్ఞా స్వేచ్ఛతో ఏదో మాట్లాడితే నా పైన కేసులు పెట్టారు. అది కూడా ఎక్కడంటే సర్పవరం, ఇంద్రపాలెం అని కాకినాడలో పెట్టారు. ఏమని కేసులు అంటే, ఒకటి ఈయన వల్ల సమాజంలో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయని. నా వల్ల ఒక్క దోమ చావలే, ఒక్క ఈగ చావలే, కానీ భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయి. రెండు, ఈయన వల్ల కులాలు కత్తులు, కటారాలు, తుపాకులు, ఆయుధాలు పట్టుకుని కొట్లాడుకుంటున్నారు. ఈయన వల్ల సమాజం అల్లకల్లోలం అయిపోతుంది. అందువల్ల ఈయన కనీసం 3 ఏళ్ళైనా జైల్లో పెట్టాలని కేసు పెట్టారు. అది కూడా నోటీస్ ఇవ్వకుండా జైల్లో పెట్టచ్చు అని కేసు పెట్టారు. మళ్ళీ నోటీస్ ఇస్తే వాళ్ళు ఎవరన్నా నేను పాదయాత్ర చేస్తున్నాం అనుకున్నారు, ఏమనుకున్నారు. సో ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, భావప్రజ్ఞా స్వేచ్ఛ కూడా ఇక నాన్ నెగోషియబుల్ ఏం కాదుగా, ఇట్ షుడ్ బి నెగోషియేటెడ్. నువ్వు ఏ రకమైన భావాన్ని ప్రకటిస్తావని ముందు చెప్పితే నీకు స్వేచ్ఛ ఉండాలా లేదా మేము నిర్ణయిస్తాం.